వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. అక్కడ పరిశ్రమల కాలుష్యం మనుషుల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చుతోంది. ఉపాధి కల్పన పేరుతో గ్రామంలోకి ఎంటర్ అవుతున్న ఆ పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగం ఇవ్వడం పక్కన పెడితే ఉన్న ఉపాధి అవకాశాలను సైతం దెబ్బతీస్తున్నాయి. ఫార్మా కంపెనీల వల్ల గాలి, నీరు, భూగర్భ జలాలు భూమి కాలుష్య కాసరంగా మారిపోతున్నాయి. ఫార్మా కంపెనీల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వల్ల అనేక గ్రామాలు తమ జీవాన్ని కోల్పోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఫార్మా కంపెనీలు నింపిన విషాదంపై ఐ న్యూస్ మెదక్ రిపోర్టర్ క్రాంతి కుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల కాలుష్యం వల్ల ఏం జరుగుతుంది? పర్యావరణం ఎలా దెబ్బతింటుంది? ప్రజలు తమ ఉనికిని ఎలా కోల్పోతారు? జీవనోపాధి ఎలా దెబ్బతింటుంది అన్నదానికి ఈ గ్రామం సజీవ సాక్ష్యం. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పరిశ్రమల కాలుష్యం వల్ల మొత్తం దెబ్బతిన్నది. ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఈరోజు నేను మీకు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తాను. మనతో పాటు దోమడుగు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏందని. అసలు చెప్పండి, మీ గ్రామానికి ఉన్న సమస్య ఏంది? మాది దోమడుగు గ్రామం, గుమ్మడిదల మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా. మా దోమడుగు గ్రామంలో సుమారు ఒక 600 ఇండ్లు, 10,000 జనాభా దాకా ఉన్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము డైరెక్ట్ బోర్లీలు తాగేది. గత 2012లో ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1 వెదజల్లిన కాలుష్యం వల్ల ఏమైందంటే మా నల్లకుంట చెరువు పూర్తిగా కలుషితమై సేమ్ ఇదే పింక్ కలర్గా మారింది. ఇవే అలుగులు వారి సుమారు ఈ కుంట కింద 100 ఎకరాల చేను ఉంది. ఈ పూర్తిగా ఇవన్నీ కలుషితం అయిపోయి దాని కింద 70 ఎకరాల రాజనాల చెరువు ఉంది. ఆ రాజనాల చెరువు కూడా కలుషితం అయిపోయి దాని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని కింద రాయిన్ చెరువు అని సుమారు 4 ఊళ్ళ మధ్యలో ఉంటుంది. అది 7 ఊళ్ళకు వాడుతుంది. అది ఒక 200 ఎకరాల చెరువు, అది కూడా కలుషితం అయిపోయింది. ఈ కలర్ అనేది ఈ చేన్లకు వాడుతూ ఆ కింద ఉన్న రాజనాల చెరువు కూడా చేరింది. ఇక్కడ ఏంటంటే దోమడుగు గారం పూర్తిగా పాడి పంట మరియు వ్యవసాయం మీదనే 70-80% ఆధారపడి ఉన్న గ్రామం. ఈ పూర్తిగా ఈ గ్రామాన్ని మొత్తం ఏమైపోయిందంటే ఈ పశువులు ఇక్కడ పాలు ఇచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం పండి ఇప్పుడు వ్యవసాయం ఈనే స్టేజ్, ఇప్పుడు ఈని పంటలు కోసే స్టేజ్ ఇంకో 15-20 రోజులు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కలుషితమైన నీరు చేయడం వల్ల అవి మొత్తం తాళ్ళైపోవడం, బర్రెలు నీళ్ళు తాగితే చనిపోవడం, లేదా గర్భస్రావంతో ఉన్న పనులు అవి ఏమైతే బర్రెలు ఈడ్చుకపోవడం. ఇక్కడ ఏమైపోతుందంటే ప్రతి ఇంట్లో కూడా పూర్తిగా అనారోగ్య పాలవుతున్నారు జనాలకు. ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్య, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు గర్భస్రావాలు కావడం, క్యాన్సర్లు రావడం, చిన్నపిల్లల నుంచి వాటర్ వాడడం వల్ల ఏమైతుందంటే మాకు దురదలు రావడం, రకరకాల సమస్య, కీళ్ళ నొప్పులు, ఏళ్ళు నెత్తిలో ఎంటికలు ఊరిపోవడం, కళ్ళ సమస్య, ప్రతి ఒక్క సమస్యతో అనారోగ్యాలతో గురవుతున్నారు. ఈ దోమడుగు గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యని అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకొని దోమడుగు గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడాలని మేము కోరుచున్నాం. ప్రధానంగా మీ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నా పేరు అభిషేక్ శ్రీనివాస్, మాది దోమడుగు గ్రామము, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ ఏంటంటే ఈ కెమికల్ వల్ల బర్రెలు నీళ్ళు తాగడము, అందులో గర్భాశయం ఉన్న బర్రెలు చనిపోవడం. నేను రైతుని, నాకు 20 బర్రెలు ఉండే, ఒక 5 బర్రెలు తెచ్చా ఫస్ట్. ఆ కెమికల్ నీళ్ళు తాగి చనిపోయినాయి. ఇప్పుడు నేను షెడ్డే బంద్ చేసుకున్నాను మొత్తం. అట్లా వాడు ఏమన్నా మాట్లాడితే మావి కావంటారు, ఏమన్నా అడిగితే 20,000-30,000 బర్రెకిస్తామా అంటారు. అట్లా ఇంతకుముందు కూడా ఇచ్చారు. మేము లక్షలు పెట్టి తెచ్చుకొని 5,000-30,000 ఇచ్చుకొని మేము ఏం చేసుకుంటాం? దేనికి పనికి రాకుండా పోతున్నాం. ఇక్కడ మా చేను ఉంది, ఆ చేనులో వేస్తాం మేము వీనే. అవి విత్తనాలు అవి మొత్తం రైస్ అయితే సప్పగా ఉంటుంది, ఎవరు తినరు. ఎక్కడి రైస్ అంటే దోమ అంటే ఎవరు కొనరిగా ఆ రైస్ అమ్మకొద్దు. ఇది పరిస్థితి. ఈ పరిశ్రమలు బయటకు వదులుతున్న వ్యర్థ జలాల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి, చెరువులు కలుషితం అయిపోయాయని చెప్తున్నారు. ఆ చెరువు నీళ్ళు తాగిన పశువులు కూడా చనిపోతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి అసలు అంటే మీ గ్రామ చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత పంట పొలాలు ఉన్నాయి, అందులో ఎంత మేర నష్టం జరిగింది? మాది దోమడుగు గ్రామం, గుమ్మడిదల మండలం, మెదక్ సంగారెడ్డి డిస్టిక్. ఈ దోమడుగులో సుమారుగా ఒక 3 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. ఇక్కడ ఈ వ్యర్థ జలాలు రావడం వల్ల
ఈ చెరువు కింద ఉన్న పొలాలు మొత్తం పూర్తిగా నష్టపోయినాయి. ఇక్కడ కూలీలు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తే వాళ్ళకు దొద్దర్లు రావడము, దురదలు రావడము చాలా భయంకరంగా. ఈరోజు కూలీ చేసిన వాడు మళ్ళీ 4 రోజుల తర్వాత కూడా పిలిస్తే రాలేని పరిస్థితి. అలాగే ఈ కెమికల్ వాటర్ వల్ల పూర్తిగా మేము సంవత్సరానికి నిండు నీళ్ళు, మా దగ్గర పొలాలు ఎంత మంచిగా బోర్లు వస్తాయంటే, కానీ సంవత్సరానికి 2 పంటలు వేసేది ఇప్పుడు ఒకే పంట వేస్తున్నాం. అది వర్షం పడితే దాంతోపాటు ఏదైనా పంట వండిద్దని ఆశతోని, దానికి మినిమం ఈ దుద్దర్లు రావడం వల్ల కూలీలో ఇబ్బంది ఉంది. అలాగే ఈ కెమికల్ వల్ల బోర్లు వచ్చి రస్ట్ వచ్చి తుప్పుపడి అందులోకే ఊసిపోతున్నాయి. ఈ పంట చేతికి రాదు. ఆ పంటతో వచ్చింది ఇక్కడ అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఎందుకంటే ఎవరు కొనరు. ఈ దోమడుగు గ్రామం పేరు చెప్తేనే ఆల్రెడీ 2012 నుంచి ఇప్పటి వరకు కెమికల్ పేటరైపోతుంది ఈ ఎట్రో డ్రగ్స్ వల్ల. ఈ పంట పూర్తిగా దెబ్బతింటుంది. తోడు ఒక ఎకరానికి 30 క్వింటాలు వచ్చేటి. నేను కూడా ఒక రైతును, నాకు దీని కింద ఒక 3 ఎకరాల పొలం ఉంది. నా పేరు రాఘవరెడ్డి. ఒక ఎకరాకు 30 క్వింటాలు. కానీ ఈ కంపెనీ వెలదడం వల్ల మేము 13, 12, 14 క్వింటాలకు మించి ధాన్యం మాకు దిగుబడి రావట్లేదు. రైతులు ఎందుకంటే మేము వేరే పని లేదు, మాకు గత్యంతరం లేదు. ఈ పని తప్ప వేరే పని చేయలేము మేము. అందుకని అదే పనిగా మేము చేస్తూ ఉన్నాము. మీ వయసు ఎంత ఉంటుంది, మీరు ఏం చేస్తారు, ఈ ఊర్లో పరిస్థితి ఏంది? ఇంతకుముందు ఈ పరిశ్రమలు రాకముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇంత మొదలు పరిశ్రమ రానప్పుడు మంచి వ్యవసాయం బ్రహ్మాండంగా జరిగేది. ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత కెమికల్ వాటర్ వచ్చి మొత్తం పంటలు వండకూట అయిపోయింది. 2 పంటలు వండేది, ఒక పంట కూడా పండడం లేదు. ఎప్పుడైనా ఈ వర్షా నీళ్ళకి తప్ప ఈ బోర్ల నీళ్ళు మొత్తం చాలా కెమికల్ వాటర్ వస్తుంది. దానివల్ల మాకు ఎక్కడ తెలియదు. దాని భూములు అమ్ముకోది కూడా బయట పోయిన పరిస్థితి వచ్చింది. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఈ ఊర్లో ఏం చేస్తారు? మీకు ఎంత భూమి ఉంది? మీరు వ్యవసాయం చేస్తున్నారు? నాకు 2-3 ఎకరాల ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నాం, పశువులు ఉన్నాయి. అంటే మీ పొలంలో ఇప్పుడు ఎంత పంట పండుతుంది, ఎట్లుంది మీ పొలంలో పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి నేను హిట్రో పక్క ఉన్న పొలం వాళ్ళకే ఇడిచిపెట్టినట్టు అయిపోయింది. నేను దాని పంట లేదు, ఏమి లేదు, దాని పక్కకే ఉంటుంది. పంట పండియను, ఏం పండియను. మళ్ళీ బయట పోయి కొనుక్కున్నాను. ఇక ఉన్న పొలం కూడా కొంచెం వస్తుంది, కొంచెం రాదు. కెమికల్ వాటర్ ఉన్నూరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు ఎదురవుతాయి? అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటున్నారు. అవి ఏ సందర్భాల్లో వస్తుంటాయి మీకు? ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వస్తుంటాయి సార్. వర్షం వచ్చినప్పుడు మొత్తము మధ్యలో ఎయిర్పాస్ అక్కడ ఉంది, దాంట్లోకి వాటర్ వదులుతాడు. అది వాటర్ మా చెరువులోకి వచ్చేసి మా పొలాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ పొలాల్లోకి వచ్చే వల్ల మా పంటలు పండట్లేవు. మాకు తాగడానికి నీళ్ళు కూడా ఉండట్లేవు సార్. మా ఊర్లో ప్రతి బోర్లో కెమికల్ నీళ్ళే. మాకు స్నానం చేసుకోవడం కానీ వాటర్ మేము బయటకెళ్ళి తెచ్చుకొని స్నానాలు చేసుకో పరిస్థితి వస్తుంది సార్. మా పిల్లలకు చేతులకు దురదలు పెట్టి పుండ్లు, స్కిన్ వ్యాధి, చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. ఈ కంపెనీ మూసేదాకా మేము ధర్నా చేయడానికి మాట్లాడుకుంటున్నాం సార్. మరి కంపెనీ నుంచి ఈ నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. మరి కంపెనీలను మరి మీరు అడిగినప్పుడు ఏమంటారు? కంపెనీలో ఇప్పుడు ఆ వ్యర్థ జలాలు వస్తున్నాయి మీ అని అంటే వాళ్ళు ఏమంటారు? నా పేరు మంగయ్య. ముందుగా ఐన్యూస్ వాళ్ళకు స్వాగతం. నేను చెప్పేది ఏంటంటే, ఎట్రో వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కలెక్టర్ కానీ మొత్తం ఫిర్యాదులు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మున్సిపల్ కమిషనరు ప్లస్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు మమ్మల్ని సంప్రదించి మీరు కూడా రండి కంపెనీలకు పోదామంటే మేము రాము, మా వీడియోలు కూడా తీసి మళ్ళీ వేలనే చేస్తారు, మేము రాము, మీరే వెళ్ళండి అంటే వాళ్ళు లోపలికి పోతే ఈ వాటర్ మావి కావు, పింక్ వాటర్ అవి మా నల్ల వాటర్ ఉంటాయని నిర్ధారించి చూపించారట. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళు కానీ ఏమంటారు అంటే, వాళ్ళ వాటర్ కావంట, నేను పరిశీలన చేపిస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని వాళ్ళు అంటారు. కానీ ఈడ ఉన్న సిచ్యువేషన్ అంటే ఈ చెరువుకి ఒక కంపెనీ ఉన్నది, అది ఎట్రోడాక్స్ ఒకటి. దానివల్లనే మాకు ఈ రోగాలు, ఈ శ్వాస గోసలు. ఇప్పుడు వాడి కంపెనీ ఎట్లుంటుంది అంటే, ఒక చెరువు ఉందంటే హెట్రోడాక్స్ ఉంటుంది. అక్కడ ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఇదే పరిస్థితి. హెట్రోడాక్స్ వల్ల ఎక్కడ చెరువు ఉంటుందో అక్కడ కంపెనీ ఉంటుంది అనమాట. ఇలాంటి ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితిలో ఉంది. ఆ వాటర్ మాత్రం కంపల్సరీ అతనియే, వారిని మూసేసేదాకా మేము వదిలేది లేదు. ఇప్పుడు మరి మీ ఊరికి ప్రజాప్రతినిధులు ఉంటారు, ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ, వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఏమంటారు? మాది పాల వ్యాపారము. మేము 30 సంవత్సరాల సంది పాలదంద చేస్తున్నాము. అయితే ఇక్కడనే మాకు 10-15 కొట్టాలు ఉన్నాయి. అయితే మాకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక
10-12 సంవత్సరాల ముందు సంది వేసవకాలం వచ్చిందంటే మా బలరీన్లో వండుకొని మంచిగా వాటర్ తాగేసేటి మంచిగా ఉండేది. అయితే వాళ్ళు ఆ వాటర్ వదిలినప్పటి సంది మేము ఎంత కొట్లాడినా కానీ అక్కడ ఒక హౌజ్ కట్టించారు. హౌజ్లో వాటర్ వదులుతాము, వాటర్ దాపుకోవాలన్నారు. వాళ్ళ వాటర్ వాళ్ళు వదులుతున్నారు, అక్కడ దాంట్లో వాటర్ వదిలేరు. అప్పటి సంది బలరు మొత్తం ఏమవుతుందంటే ఈ వాటర్ స్మెల్ అవి అని చెప్పేసి తాగడం చేయడం, ఇలా వండుకోవడం, అదే గర్భసంచులు పోవడము, పిండాలు చనిపోవడము, 2 నెలలు 3 నెలలు కాగానే అబాయేషన్ కావడము, అట్లా జరిగి అట్లా వెళ్ళిపోతున్నాయి. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకైనా కానీ మస్తు సార్లు కొట్లాడి ఎంత చేసినా కానీ బరి చనిపోయిందని చెప్పేసి ఫోటోలు పెట్టినాం, అది పెట్టినాం, దానికి స్పందించడం లేదు. ఎంత ఇదంతా ఓకే, ఈ సమస్యలన్నీ ఓకే. మరి మీ కాడున్న నాయకులు ఏమంటారు? ఇప్పుడు మీ సర్పంచ్ వీళ్ళంతా ఏమంటున్నారు? మీ ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? పోతే లేదా మీ ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర పోతే కంపెనీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మా కంపెనీ వీళ్ళు మా లోకల్గా ఉన్న నాయకులు అయితే ఎటువంటి స్పందన లేదు. వాళ్ళ దగ్గర తొత్తులుగా మారిపోయారు అంతా. ఎవరు ఇంత ఇష్యూ నడుస్తున్నా ఒక్కరు వచ్చి ఇక్కడ స్పందించి ఇలా మేము చూస్తాము అన్న నాయకులు అయితే ఎవరు లేరు. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఎవ్వరు ఇక్కడ మాకు అయితే స్పందించలేరు. దాదాపు 2 నెలల నుంచి ఇష్యూ నడుస్తుంది. అప్పటి నుంచి ఎన్ని న్యూస్లో వచ్చినా కానీ ఎవరైతే ఇంత స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. పెద్దయినా మీరు చెప్పండి, ఈ పరిశ్రమల వల్ల ఈ ఇండస్ట్రీస్ వల్ల మీరేమి ఇబ్బందులు పడుతున్నారు? ఈ ఇబ్బంది అంటే ఇప్పుడు ఓసారి నీళ్ళు ఇడిచిపెట్టి ఎత్తుకపోయాడు బతిన్లాడి ఇదే కుంట్లకు రాని అన్నాడు, ఒప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నీళ్ళు వదిలి పంట అంతా పాడాయి, పశువులు పోతున్నాయి, ప్రజలం పోతున్నాం. సర్పంచులను అడిగితే ఏం చేసుకోపో అంటాడు. ఊరోళ్ళు అట్లా చేస్తున్నారు, మేము బీదలము, ఎక్కడ చెప్పా మాకు దారి లేక ఈ బాధ పడుతున్నాం సార్. ఇప్పటికి కూడా మా కష్టాలు తెల్లారతలేవు. ఆ ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చి మా కుంట్లో వాడి కుంట కింది పొలాలు ఇళ్ళకి వస్తున్నాయి, ఇండ్లు వాడుతున్నాయి, పాడైపోతున్నాయి. దీన్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఒకడు పోయి అడిగితే ఏం చేస్తావు పోరా అంటారు. ఇవి పెద్ద మనుషులు అంటే గిదే పెద్ద మనుషులు అయ్యారు గ్రామానికి. మేము ఇట్లా అయిపోతున్నాము. ఇక మొత్తం ఇగో చేయిలని పోయినాయి, కాళ్ళని పోయినాయి, నర్సనీకి కూడా పొద్దున్న లేస్తే నీళ్ళు వారబెట్టవలసి వస్తుంది. ఈ నీళ్ళు బోర్ నీళ్ళు అవేనాయి, కుంట్ల నీళ్ళు అవేనాయి. ఇక నీళ్ళు వచ్చి పొలంలో పోయి కట్టబోతే కాళ్ళు చెడుతున్నాయి. ఈ గడ్డి కోయరాదు, పొలం కూడా పాడైపోయింది సార్. ఇప్పుడు బతికే ఆగమైపోయింది అది. సంవత్సరానికి 50,000 వచ్చేది, 20,000 కూడా వస్తలేదు. ఇప్పుడు పెట్టుబడి 20,000 అయినాయి మందులా కూడా. ఇదంతా కష్టాలని పోయినాయి. ఎవరికి చెప్పుకుంటాం ఇప్పుడు? మాకు ఎవరు ఈ ఊరుకు చెప్పేటోళ్ళే లేరు సార్. మాకు అంత అధ్వానం అయిపోయింది. ఆ ఎయిర్పోర్ట్స్కు 50 ఏళ్ళ కింద భూమి అమ్మిన ఉంటుంది, అందుకెళ్ళి పైప్ లైన్ వేసి మా ఊరికి ఇస్తున్నాడు ఎటర్ కంపెనీడు. ఎయిర్పోర్ట్స్ వాడేమో సపోర్ట్ కూకుంటున్నాడు. ఇప్పుడు మా పొలం అడుగుంటే నేనే అడుగుతోటి, అక్కడ అడిగనీకి లేదు. కుంట అడిగితే గవర్నమెంట్ కుంట అంటారు, కుంట కింది పొలం పాడవుతుంది. కుంటను అడిగేటోళ్ళు లేడు, పొలం అడిగేటోళ్ళు లేరు. మా బతికిట్లా అయిపోయింది ఇప్పుడు. లేకపోతే ఇదివరకు ఈ పొలాల నీళ్ళ, ఈ చెరువుల నుంచి వచ్చే నీళ్ళని కానీ, బోర్ల నుంచి నీళ్లు కానీ పరిశ్రమల వల్ల వ్యర్థాలుగా మారిపోయి కలుషితంగా మారిపోవడంతో ఆ నీళ్ళని తిరిగి పొలాల్లో పారబెడుతుంది. నీళ్ళలోకి వెళ్ళినప్పుడు తమకి చర్మ రోగాలు వస్తున్నాయని, చర్మ సమస్యలు వస్తున్నాయని, కాళ్ళు చేతులు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మీకు నీళ్ళేనా, ఇటు వాయు కాలుష్యం కూడా ఏమైనా కనిపిస్తుందా? దీనివల్ల ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది? సార్ నా పేరు రాజు, మా దోమడు ఇదే గ్రామం. మా ఇల్లు ఇక్కడే ఉంది, కుంటకు ఒక 10 మీటర్స్ దూరంలో ఉంటుంది. వాయు కాలుష్యం గిట్ట ఉంది. ఎట్రో కంపెనీ అనేది వాటర్ వదలడం కాకుండా ఓపెన్ ఎవాపరేషన్ చేసేసి సాయంత్రం పూట మొత్తము ఒక 10 KL రియాక్టర్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీ లోపల, అంటే ఎయిర్ ఫోర్స్ పక్కనే 10 KL రియాక్టర్లో వాటర్ మొత్తం నింపి ఓపెన్ ఎవాపరేషన్ చేస్తారు. మా ఇంట్లో మొత్తం అందరికీ స్కిన్ ఎలర్జీ ప్రజెంట్ ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. మా నాన్నగిడ మొత్తం అంతా నైట్ పూట వాళ్ళు ఆ స్కిన్ ఎలర్జీకి టాబ్లెట్ వేసుకుంటే నైట్ అంతా మత్తు వాళ్ళు నిద్ర, ఆ మత్తుతోటే వండుకుంటారు. వాళ్ళు మత్తుతోటే వండుకుంటారు. చాలా ఘోరమైన పరిస్థితి సార్. రాను ఇంకా ఈ ఊర్లో ఏ రకమైన ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో జనాలు ఏ రకంగా ఊహిస్తారో, ఏ రకంగా ఆలోచించకుండా అయిపోయింది మొత్తం జనాల లోపల. ఈ రకంగా అయిపోయింది మొత్తం దోమడ, ఓన్లీ ఎట్రో కంపెనీ వల్ల. ఏముంది, ఏమి ఇబ్బందులు పడుతున్నావు నువ్వు? ఏం సంగతి చెప్ప, నీ బాధ ఏంది చెప్పు. మొత్తం తెరం దాకా వండనిస్తలేదు. గుల దుద్దబెట్టుడు. ఇక 1 గంట దాకా ఇదే పని. గోకుడు పండకుండా కూకుండు, ఇదే బాధ అవుతుంది. ఇప్పుడు మరి మీరేం కోరుకుంటున్నారు? ఇక్కడ మీరేం కోరుకుంటున్నారు? కంపెనీ బంద్ చేయాలి సార్. కోరుకునేది ఏముంది, ఈ నీళ్ళ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోతున్నాం మేము. మాకు పొలం ఉన్నది, మాకు బర్రెలు ఉన్నాయి, 10 బర్రెలు ఉన్నాయి.
అసలు బర్రెలని ఎట్లా సాదుకోవాలనో ఎట్లా పోషించుకోవాలో మాకు అర్థమైతలే. నీళ్ళు మొత్తం కలుషితం, తానికి లేదు. పంట ఇదే పొలం మాది. ఈ నీళ్ళు వర్షానికి ఈ పొలంలోకే వెళ్తాయి, పంట వండది. ఈ పెట్టుబడులు ఏమో 20 నుంచి 30 వేల దాకా పెట్టుబడులు అవుతున్నాయి. మామూలుగా నార్మల్గా అందరికేమో 20 చిల్లర అవుతుంది, మాకు 30 పైన అవుతాయి ఇక్కడ దాన్ని గ్రోత్ చేసుకోనికి. పొలాన్ని చూడడానికి వరి పొలం మంచిగా పచ్చగా పెద్దగా కనిపిస్తుంది, కానీ అందులో మొత్తం తాలే, బియ్యం ఉండయి, మొత్తం తాలే. మా బర్రెలేమో క్రాసింగ్ అయినప్పుడల్లా మళ్ళీ ఒక 1 month 2 monthsలో అబర్షన్ అయిపోతాయి బర్రెలు. ఒకవేళ బర్రెలు ఈనిన దుడ్డెలు మొత్తం నాశిగా వీక్గా ఉంటాయి దుడ్డెలు. ఆ వీక్గా ఉన్న దుడ్డెలు పుట్టి ఒక నెల 15 రోజులు బతుకుతాయి సార్, అంతకని బతుకాయి. ఏదో ఒకటి 10 బర్రెలు ఉన్నాయి, 10 బర్రెలలో ఇప్పుడు రెండే దక్కినాయి, మొత్తం చనిపోయినాయి. ఏదో ఒకటి 2 బతుకుతాయి. అది మంచిగా పుష్టిగా ఉండి గట్టిగా ఉడితే దాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటే అది బతుకుతుంది. అంతేగాని లేకుంటే మేము జర్ర రెక్లెస్ చేసినా కానీ అది బతికే ఛాన్స్ లేదు. ఇప్పుడు మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ ఊర్లో? ఇప్పుడు అసలు మీకు ఎంత వయసు ఉంది? పరిశ్రమలు రాకముందుకు మీ ఊరు ఎట్లా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏంది? పరిశ్రమలు రాకముందుకు చాలా బాగుండే. బోర్ నీళ్ళు కూడా తాగినాం మేము, చాదబాయిల నీళ్ళు కూడా తాగిన పరిస్థితి మాది. ఎందుకంటే ఈ రోజు ఈ పరిస్థితులను చూస్తే మాత్రం చాలా విరకరం ఉంది, చాలా గీకుడు అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. దానికి కంపెనీ ఎట్లాగైనా మూసేయాలని చెప్పి మేము కోరుతాం. ఇప్పుడు మీరు ప్రధానంగా ఇది చూసినట్టు మటుకు మీ అబ్జర్వేషన్ ఏంటంటే పరిశ్రమలయేనా లేకపోతే ఇటు ఆరోపిస్తున్నారు, పరిశ్రమలు ఎందుకు చేస్తున్నాయి అనుకుంటారు? ఇట్లా పరిశ్రమల వాటరు ఈ కుంట పక్క నుంచి పారుతూ వేరే చెర్లకు వస్తారు, రాజజనాల చెర్లకు. ఆ పక్కన ఇల్లులు ఉంటాయి, ఇల్లులు పిల్లలు ఆడుకునే ఉంటాయి. ఈ పైన వాటర్ పైన ఆడిన దోమలు పిల్లలకి అంటుకొని పిల్లలు కరిచిందనుకో, మా బాబుకు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. మనం రక్త కణాలు వేగం పడిపోయినాయి. 3 లక్షల పైన ఉండే రక్త కణాలు 16,000 వచ్చి సీరియస్ అండి. ముక్కులోకి వెళ్ళి చూడడానికి పిల్లవాడు ఇందా ఉంటాడు, లావు ఉంటే బొద్దుకుంటాడు. ఆయన మా బాబు ఆడుతూ డాడీ కడుపుని వస్తుందంటే తీసుకెళ్ళాం. సీరియస్ కండిషన్, మేము 4 సంతకాలు పెడితే మా బాబుని అడ్మిట్ చేసుకున్నామని సిచ్యువేషన్కి వచ్చింది. మా పైసలు లేక ఉన్న బంగారం గిరిపెట్టి బాబుకి అప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అది పరిస్థితి మాది. ఈ ప్రాబ్లం మాకు ఎట్రో కంపెనీ వాళ్ళు అవుతుందని ఇప్పుడు మొన్న నుండి మాకు ఇంకా అర్థమైంది. అంతకుముందు మాకు తెలియలేకపోయింది. గతంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. 2012-13లో ఈ పరిశ్రమ వల్ల ఇలా కాలుష్య జలాలు బయటకు వచ్చి మొత్తం చెరువుల నీళ్ళన్నీ కూడా గులాబీ రంగులోకి మారినప్పుడు అప్పుడు గ్రామస్తుల నిరసనల వల్ల ప్రభుత్వం అధికారులు కానీ చర్యలు తీసుకున్నారు. హెట్రో కంపెనీకి ఈ నీళ్ళనన్నింటినీ కూడా ఎత్తిపోసి శుద్ధి చేసుకొని పరిశ్రమలో వాడుకోమని చెప్తే అప్పుడు ఆ కంపెనీ ఈ చెరువులో ఉన్న నీళ్ళనన్నింటినీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా ఉన్న క్రమక్రమంగా ఇక్కడ నీళ్ళన్నీ కూడా కిందికి వదులుతుంది. ఇప్పుడు మళ్ళీ సమస్య తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు మాత్రం అధికారులు ఇట్లా నీళ్లు ఈ చెరువులోకి వచ్చి ఇదంతా గుర్తించి నెల రోజులు దాటినా కానీ ఇప్పటికీ అధికారుల నుంచి అయితే సరైన స్పందన రావట్లేదు. అధికారులు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ బాధితుల పక్షం నిలబడే వాళ్ళపైన వాళ్ళ జులుం చూపిస్తున్నారు. జ్ఞానేశ్వర్ అని పర్యావరణ ప్రేమికుడు ఉన్నాడు. ఈ చెరువు దెబ్బతిన్న విషయం, కాలుష్య జలాల విషయం తెలుసుకొని చెరువు దగ్గరకు వచ్చి నిరసన చెప్పిన, కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలియజేసిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్ళి తమ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఘటనలు మనకి జరిగింది. అయితే ప్రస్తుతం మనతో జ్ఞానేశ్వర్ ఉండు, తనకి ఎలాంటిది ఇబ్బంది జరిగింది తను అడిగి తెలుస్తున్నాం. జ్ఞానేశ్వర్, మీరు ఎందుకు ఈ చెరువు దగ్గరకు కానీ కలెక్టరేట్ దగ్గర ఎందుకు నిరసన చేశారు? ఏంది మీరు గుర్తించిన అంశాలు ఏంది? ఇక్కడ మంగయ్య రైతు తన బాధను వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలి నీరు లేకపోతే మనిషి బతికేది ఎట్లా? కనీసం పర్యావరణ పరిరక్షణ భారత రాజ్యాంగంలో ప్రజల హక్కు మరియు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్రజల హక్కు మరియు ప్రభుత్వ బాధ్యత కాపాడడం. కాబట్టి ఇక్కడ రైతు మంగయ్య బాధ చూసి నేను ఇక్కడ రావడం జరిగింది. మొదటగా సంగారెడ్డిలో కలెక్టరేట్లో అక్కడ దీక్ష చేసే, శాంతియుతంగా దీక్ష చేసే పోలీసులు వచ్చి నన్ను అక్కడ బంధించారు. సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఎకోసిస్టమ్ అంటేనే ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నారు. ఈ పర్యావరణం విస్మరిస్తే జీవకోటి మనుగడ అనేది చాలా ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు మర్చిపోయి అధికారులు మొత్తం మన్ను తిన్న పాములాగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులకు మీకు ఇంత ఘోరం జరుగుతుంటే, కెమికల్ విపత్తు జరుగుతుంటే మీరు స్పందించడం చాలా విచారకరం సార్. ఇది పరిస్థితి, ఇక్కడ గ్రామంలో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం
చెరువు ఇది. దీన్ని నల్లకుంట అంటారు. ఇప్పుడు మనకి ఇది మొత్తం కూడా ఎర్రకుంట, గులాబీ కుంటగా మారిపోయింది. ఈ నీళ్ళన్నీ కూడా గులాబీ రంగులో మారడానికి కేవలం కారణము ఇక్కడ ఈ పరిశ్రమలు అని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అంటే ఇక్కడ వాయు కాలుష్యం కూడా వస్తుంది. వాయు కాలుష్యంలో మనం చూపించలేం, కానీ ఇక్కడ జల కాలుష్యం అయితే మనం స్పష్టంగా చూపించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంటే కనిపిస్తుంది. పారదర్శకంగా ఉండాల్సిన నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. ఇందులో ప్రధానంగా ఈ పరిశ్రమల నుంచి వచ్చిన నీళ్ళ వలన ఇట్లా మారిపోయింది. అంతేకాకుండా పరిశ్రమలు ప్రధానంగా వాళ్ళ రసాయనాల తయారీలో శుద్ధి చేసి వాళ్ళ పరిశ్రమల అవసరాలకు వాడుకోవాలి తిరిగి. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కావడంతో వర్షాలు వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తమ ట్యాంకులలో నిల్వ చేసుకొని వర్షాలు వచ్చినప్పుడు వర్షం నీటితో పాటు ఇట్లా వదిలేస్తున్నారు. ఇది పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి. దాదాపుగా చాలా పరిశ్రమలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీంతో పాటు పరిశ్రమలు బోర్లలాగా తమ పరిశ్రమల ఆవరణలో తమ కాంపౌండ్లో బోర్లలాగా దించి ఆ బోర్లలోకి రస నీళ్ళన్నీ కూడా వదిలేయడంతో చుట్టూ లోపల ఉన్న భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోతున్నాయి. ఇక్కడ రైతులు కానీ ఇళ్లలో కానీ వాళ్ళ అవసరాల కోసం బోర్లు వేసుకుంటే అక్కడి నుంచి ఇదే రసాయన జలాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడ పర్యావరణం మొత్తం దెబ్బతిన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దోమడుగు గ్రామస్తుల వ్యధను చూసి ప్రజా సంఘాలన్నీ ఒక్కతాటి మీదకి వచ్చాయి. వీళ్ళకి అండగా నిలబడేందుకు ప్రభుత్వం పైన పరిశ్రమలపైన పోరాడేందుకు గ్రామస్తులతో మద్దతుగా నిలబడేందుకు ప్రజా సంఘాలన్నీ వచ్చాయి. దాంట్లో భాగంగా డాక్టర్ బాబురావు గారు ప్రముఖ శాస్త్రవేత్త, వారు కూడా ఈ ప్రజా సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. అసలు ఈ గ్రామంలో పరిస్థితి ఏందనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ఈ గ్రామంలో చూశారు, ఇక్కడ అసలు ఏ స్థాయిలో పర్యావరణం దెబ్బతిన్నది, దీని పర్యవసనాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుంది ఏంటంటేనండి, కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు ఫార్మా కంపెనీస్ అన్నిటికీ కూడా జీరో లిక్విడ్ శూన్య ద్రవ విసర్జన అని చెప్పేసి అనుమతిస్తారు. కానీ దాదాపుగా ఎవరూ అది అమలుపరచడం లేదు. ఇష్టం వచ్చినట్టు పారపోస్తున్నారు, కానీ చర్యలే ఉండవు. సులభ వ్యాపారం అనే పేరుతో వ్యాపారాన్ని ప్రోత్సహించాలని చెప్పి ప్రజలు ఏమైపోయినా, పర్యావరణం ఏమైపోయినా ఆ చట్టాలన్నింటినీ పక్కన తొక్కేసేసి పారపోస్తున్నారు. ఓకే, వ్యాపారం చేసుకోండి, మీకు వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నది, కానీ మాకు జీవించే హక్కు ఉన్నది కదా. జీవించే హక్కు ప్రధానమైన హక్కు కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా. దాన్ని హరిస్తుంటే మరి ఈ వ్యవస్థలు ఏవి కూడా దానిపైన కనీస చర్యలు కూడా తీసుకోవట్లేదు. మనం చూసాం కదా, మీరు చూశారు, ఆ నీళ్ళల్లో ఏమొచ్చింది? అది మామూలుగా నీళ్ళు అలా రంగు మారుతాయా? అలాంటి వాసన వస్తాయా? అలాంటి పరిస్థితి వస్తుందా? కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు చేసిన ఎనాలిసిస్ ప్రకారంగా కూడా ఈ నీళ్ళు అనేవి చాలా అతి దారుణంగా కాలుష్యం అయిపోయినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాలుష్యం అంతా? అన్ని రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని ఆర్గానిక్ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని లోహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భార లోహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే చెప్పాలి కదా. ప్రభుత్వం ప్రజలు కాపాడటానికి ఉన్నది కదా, వ్యవస్థలన్నీ ప్రజలు రక్షించడానికే ఉన్నాయి కదా. కానీ వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు కనుకనే ఈ సివిల్ సొసైటీ ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఇప్పుడు మనం చూసాం సార్, మొత్తం చెరువులో నీళ్లు పారదర్శకంగా ఉండాల్సిన నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయి ఘాటైన వాసన వస్తుంది. అసలు ఆక్సిజన్ లెవెల్స్ జీరో అయిపోయాయి. దాని తర్వాత గ్రౌండ్ లెవెల్లో కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది భవిష్యత్తులో ఇట్నే ఉంటే? ఏముంటుంది, బతకడం కష్టం అవుతుంది, తీవ్రమైన అనారోగ్యాలు వచ్చాయి. ఆ అనారోగ్యాలకి ఎవరు బాధ్యులు అనేది నిర్ణయించేటువంటి పద్ధతే లేదు. అసలు ఇన్ని ఫార్మా పరిశ్రమల్లో పటాన్చెరు కానీ ఇక్కడ కానీ ఇంత ఆరోగ్య నష్టం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క ఎపిడెమిలాజికల్ స్టడీ చేశారా? ప్రజా ఆరోగ్యం పైన ఒక్క అధ్యయనం చేసిందా ప్రభుత్వం? చేయదు. ఎందుకంటే దొంగతనం బయటపడుతుంది, అప్పుడు వాళ్ళు సమర్థించలేరు పరిశ్రమల్ని, అందుకని అటువంటి బయటికి రానివ్వరు. ఇది చాలా ఒక ప్రజాస్వామ్యంలో జరగాల్సిన పరిస్థితి కాదు ఇది. దౌర్భాగ్యవశాత్తు మరి మనకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని రసాయనాలు ఉంటే ఆ రసాయనాలు ఏ రసాయనాలు ఉన్నాయో కూడా గుర్తించట్లేదు. ఏ రసాయనం గుర్తిస్తే దాని నుంచి ఎలాంటి ఆరోగ్య హాని ఉంటుందో కొంతవరకు మనకు తెలుస్తుంది. మీకు ఇక్కడ రసాయన పరిశ్రమల గురించి మీకు తెలిసిన ఒక కిటికీ ఏంటంటే, రసాయనాలు ఇవాళ అమ్మకంలో మార్కెట్లో కనీసం 1,00,000 రసాయనాలు ఉంటాయి. ఆ 1,00,000 రసాయనాల్లో 2,000 రసాయనాల గురించి మహా తెలిస్తే కొంచెం దాటితో ఎలాంటి హాని ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి. మిగిలిన రసాయనాల గురించి ఏమి హాని ఉందో కూడా మనకు చాలా వాటి గురించి తెలియదు. తెలియకపోవడానికి కారణం ఏంటంటే, విధానం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు
ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చేటప్పుడు ఆ రసాయనం వల్ల ఎలాంటి హాని లేదని చెప్పి అస్యూమ్ చేసుకుని ఇస్తారు. అది దానివల్ల హాని ఉందని నిరూపణ అయితే మాత్రమే దానిపైన చర్యలు తీసుకుంటారు. నిరూపణ ఎవడు చేయాలి? కానీ పొల్యూషన్ ప్రివెన్షన్ ప్రిన్సిపల్ అంటే అసలు ముందుగానే దీని నుంచి కనీసం ఇది హాని లేదు అని ఉంటే మాత్రమే మార్కెట్లోకి రావాలి. అది అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగిపోయింది సార్ ఇక్కడ ఎన్విరాన్మెంట్కి. దీన్ని మనం పునరుద్ధరించే అవకాశం ఉందా? పునరుద్ధరించగలుగుతామా? పునరుద్ధరించాలంటే ఏం చేయాలి? పునరుద్ధరించాలంటే ముందుగా అసలు ఫస్ట్ థింగ్ చేయాల్సింది అసలు ముందు ఆ కంపెనీ అట్లా వచ్చినందుకు దానిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ఇంక ముందు ఇలాంటివి చేయకుండా వాళ్ళని కట్టడి చేయాలి. ఇప్పుడు చేసిన దానికి ఎవడు కాలుష్యం చేస్తాడో వాడే శుద్ధి చేయాల్సిన బాధ్యత. పొల్యూటర్ పేస్ అనేది అంతర్జాతీయమైనటువంటి ప్రిన్సిపల్ అది. సో ఏ కంపెనీ అయితే కాలుష్యం చేసిందో ఆ కంపెనీనే మొత్తం ఆ నీటిని శుద్ధి చేసి ఏర్పాటు చేయాలి. మరి అది ఎవరు చేయించాలి? ప్రభుత్వమే చేయించాలి. మరి దానికోసమే ఈ ఆరాటం అంతా. అదండి. మీ ప్రజా సంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గ్రామస్తులకు ఎలా మద్దతు ఇవ్వబోతున్నారు? పరిశ్రమల మీద, ప్రభుత్వం మీద ఎట్లాంటి ఒత్తిడి తెస్తారు? ప్రజలకు ఈరోజు దోమడుగు గ్రామ ప్రజలతో ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. వాళ్ళు తమ బాధలంతా కూడా ఒకరినొకరు కలబోసుకొని చెప్పడం జరిగింది. అందులో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాలు నష్టమవుతున్నాయి. అట్లాగే పశు సంపద అంతా కూడా నష్టపోతూ ఉన్నారు. దాంతోపాటుగా వ్యవసాయం కూడా పంట సరిగ్గా అందడం లేదు అనేటువంటిది బయటకు వచ్చినటువంటి విషయాలు. దీనంటికి కారణమైనటువంటి ఆ కంపెనీని మూసివేయాలనే దానికి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నాం. సరే, ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నది. అట్లాగే కంపెనీ యాజమాన్యాలకు వత్తాసుగా నిలబడుతున్నటువంటి విషయం కనబడుతుంది. ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో కుమ్ముక్కై ఉన్నటువంటి పరిస్థితి కూడా మాకు తెలిసింది. మేడం, ఇక్కడ అంటే ప్రజలు సంఘటితమైతే దీన్ని ఏమైనా మనం చేయగలుగుతామా? లేకపోతే ఏంది అసలు దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ దీనికి? అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఇందాక చెప్పినట్టు చాలా చోట్లలో పోరాటాలు జరిగాయి. పోరాటాలు జరగడం వల్లనే ప్రభుత్వాలు ఎంతో కొంత స్పందించాయి. లేకపోతే స్థానికంగా పోరాటం లేకపోతే ప్రభుత్వం కూడా స్పందించదు. వేరాజ్ అది వాళ్ళ బాధ్యత. అసలు ఎన్ని స్టేట్ లెవెల్లో చూసినా, డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినా చాలా అథారిటీస్ ఉన్నాయి. వాళ్ళ బాధ్యత చట్టపరంగా ఇందాక చట్టాల గురించి మాట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అసలు ప్రివెన్షన్ ముందు ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది, వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఈ చట్టాల ప్రకారం వాళ్ళకి ఇచ్చిన క్లియరెన్సెస్, ఆ క్లియరెన్సెస్లోనే చాలా కండిషన్స్ ఉన్నాయి. అసలు ఆ కండిషన్స్ని క్లియర్లీ వైలేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు చెరువుని మనం చూస్తే ఎంత విజిబుల్గానే చాలా దారుణంగా ఉంది. సో చాలా వరకు అంటే ప్రజల ఆరోగ్యం మీద కావచ్చు, లేకపోతే పశు సంపద మీద కావచ్చు జరుగుతున్న ఇంపాక్ట్, దాని అసలు అసెస్మెంట్ కూడా ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక బాధ్యత. అసెస్మెంట్ అన్నా చేయాలి, వాళ్ళు అసలు ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వాలి. అటువంటిది కూడా ఇంకా ఏం వాళ్ళు అసలు అసెస్మెంట్ చేయలేదు. సో ఇమీడియట్లీ అసెస్మెంట్ చేయాలి, కానీ ఓవరాల్ కంపెనీ మీదనే చర్యలు తీసుకోవాలి. చట్టంలో దీనికి చాలా ఒక ఆస్కారం ఉంది. ప్రభుత్వం ఎందుకు అంటే ప్రతిసారి ప్రజలు ఆల్రెడీ ఇంత వాళ్ళు భరిస్తున్నారు. ప్రైవేట్గా హాస్పిటల్స్కి వెళ్ళి ఇంత ఖర్చులు అదనంగా, అంటే ఆల్రెడీ ఒకవైపు వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది, వ్యవసాయంలో పంట నష్టాలు జరుగుతున్నాయి, ఆ లాభాలు లేవు. ఇంకోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రతి కుటుంబం నుంచి వాళ్ళు ఖర్చులు ఎక్కువ భరించిపోతున్నాయి. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఇది ఇన్కమ్ పెరిగిపోతుంది. సో నిజంగా ఈ కంపెనీలు నడవడం ఏదో ఎంతో కొంత సిఎస్ఆర్ ఇచ్చి వాళ్ళ బాధ్యతను చేతులు దులుపుకోవడం కాదు. అసలు నిజంగా క్లియరెన్స్ ప్రకారం ఈ హెట్రో డ్రగ్స్ కావచ్చు, ఈ మిగతా న్యూల్యాండ్ కంపెనీ కావచ్చు, అన్ని కంపెనీస్కి ఆ క్లియరెన్స్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు బాధ్యతని నిర్వర్తించాలి. బట్ మా ముఖ్యమైన డిమాండ్ అయితే ఆపరేషన్స్ని నిలిపివేయాలి ఈ పరిస్థితుల్లో. అంటే ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. పరిశ్రమల అత్యాశ కావచ్చు, పాలకుల పక్షపాతం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, శిక్ష మాత్రం ప్రజలు అనుభవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి పంట పొలాలతో కలకల్లాడిన ఈ గ్రామం ప్రస్తుతం జీవోత్సవంగా మారుతుంది. ఇప్పటికైనా అటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి పునరుద్ధరణ చర్యలు తీసుకోకపోతే త్వరలో ఈ గ్రామ పరిస్థితి పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నివసించలేని దుస్థితి వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.